రైతులకైతే వీకెండ్స్ అని, వీక్ డేస్ అని అలాంటివి ఏమి ఉండవు. వీకెండ్ అయినా, వీక్ రోజులైనా ఏ రోజైనా కష్టపడాల్సిందే. అది శనివారం అయినా సరే, ఆదివారం అయినా సరే, సోమవారం అయినా సరే, రోజైనా కష్టపడాల్సిందే. పొగలైనా కష్టపడాల్సిందే, రాత్రైనా కష్టపడాల్సిందే. ఇంక మనం మధ్యాహ్నమైన ఈ ఎండకైతే దోలైతే తీరిపోతుంది. ఇంకా మీకి ఇంకైతే ఈరోజు మనమైతే కోత అనేది పెడుతున్నాం. నిన్న కూడా అయితే కటింగ్ అనేది వేసాము. ఈరోజు కూడా అయితే కటింగ్ అనేది వేస్తున్నాము. ఇంకైతే రేపు కూడా అయితే కటింగ్ అనేది వేస్తున్నాము. మనమైతే కాయలు బాగా కాపించుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ మనకి అదొక 730 బాక్సులు, నిన్న ఒక 240 బాక్సులు, ఈ పొద్దు ఒక 200, ఇంకో రేపు ఒక 70-80 కావచ్చు. అన్నీ వేసుకున్నా మనకు 1300 బాక్సులు అయిపోతాయి 2 కోతలకే. మనం అనేది కాయలు అనేది పంట అనేది ఎక్కువ పండించుకుంటే 1300 బాక్సులకి కేజీ మనకి రూ. 150 పోయినా, 130, 140 రూపాయలు పోయినా ఆ రూ. 50 100% వెళ్ళిపోతుంది. రూ. 140 పోతే రూ. 50 వెళ్ళిపోతుంది. పెరిగిన దానికి బాడికి మళ్ళీ కూలీ కమిషన్ అంతా ఇంకా రూ. 90 మిగులుతుంది. నీకు రూ. 90 మిగిలిన బాక్స్కి లెక్కేసుకోండి. ఒక 1300 బాక్స్కి లెక్కేసుకుంటే రూ. 90తో ఎంత వస్తుందో 1,20,000, 1,10,000 కాడికైతే మిగులుతుంది. నేను చెప్తాను ఏమి, బులోరా బాడుగులు, కూలోళ్ళ బాడుగులు అన్నీ రూ. 50 తీసేస్తాయి బాక్స్కి. ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. రూ. 150 పోయినా రూ. 90, 80 రూపాయలు, 80 నుంచి 90 మధ్యలో అయితే 100%గా మిగులుతుంది. మీరు 1300 బాక్సులకి రూ. 80 లెక్కేసుకుని ఎంత వస్తుందో లెక్కేసుకోండి. కాబట్టి మనమైతే ఇంచుమించుగా పెట్టుబడి అయితే కొట్టేస్తాము 100%గా. మనకి ఇంకా కాయ అనేది ఉంది. మనం వేసిండేది 7.5 పేపరే కాబట్టి 1300 బాక్సులు. అది మీకు తెలుసు ఎంత పడుతుందో కాయలు అనేది కూడా ఎట్లా పడినాయి ఇప్పటికే అర్థమైపోయింది. యాక్చువల్గా అయితే ఈ 2 కోతలకి మనం ఎకరా కాయలు అనేది పర్ఫెక్ట్గా తెంపేసినట్లే. ఎకరాకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెరిగిన 1300 నుంచి 1500 బాక్సులు అవుతాయి. మనం ఆల్రెడీ 1500 బాక్సులు అయితే 1300 బాక్సులు అయితే తెంపేసాము. కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదు. చెప్తాను నేను ఎందుకు ఈ వీడియోలు చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు నేను రేట్ ఉన్నప్పుడు మాత్రమే వీడియోలు చేశాను అనుకో, దానివల్ల నాకేం లేదు. దానివల్ల ఏముంది, అందరికీ రేట్లు ఉన్నాయి, నీవు ఉన్నాయి, నువ్వేం పండించేది అంటారు. ఇప్పుడు రేట్లు లేవు, రేట్లు లేనప్పుడు కూడా పెట్టుబడి తీసుకున్నాను అనుకో, నేను తెలుస్తుంది మనకి అదర్స్ అయితే తీసుకున్నట్టు పెట్టుబడి మనం కొంచెం కష్టపడుకుంటే మనకు పెట్టుబడి వచ్చేస్తుంది. ఇంకా మీరు మెయిన్ చేయాల్సింది ఏమంటే, కాయలన్నీ పెరిగినప్పుడల్లా పెరగకూడదు. మెయిన్ పెరిగినారనుకో ఎఫెక్ట్ అనేది పడుతుంది మనకి. అదైతే చూసుకోండి. పెరిగినప్పుడు అంటే మీరు నార్మల్గా 50 బాక్సులు, 60 బాక్సులు అలా పెరిగినారనుకో మనకైతే ఏమీ మిగలదు. ఎందుకంటే కూలీలు 3-4 వస్తారు. వాడికి దానికి వెళ్ళిపోతే ఒకేసారి 400 బాక్సులు, 500 బాక్సులు పెరుక్కుంటే ఆ చెట్టు దగ్గర కూర్చున్నారనుకో కాయలన్నీ పెరికేస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అలా పెరగడం వల్ల అయితే కూలీల ఖర్చు అయితే నీకు 10 నుంచి 20 మంది అయితే కూలీలు తగ్గిపోతారు. ఆ కూలీల డబ్బులు తగ్గినా నీకు 10,000 మిగిలిపోతుంది. మనకు అలానే 10,000 అంతగా కూలీల డబ్బులు మిగిలిస్తాము. కొంచెం తెలివిగా పెరుక్కోండి. అంటే అది మీ ఇష్టము, మీరు ఎలా అన్నా పెరుక్కోండి. నేను చెప్పేది ఏం లేదు, మీ టమోటా మీ ఇష్టము. నేను ఒక ఐడియా ఇస్తున్నాను అంతే మీకు. మామూలు కోతలు పెరిగినప్పుడు 4 కోతలకు ఒక్కొక్కసారి 20 బాక్సులు అయితే, 30 బాక్సులు అయితే మీరు కూలికి బాడికి దానికి అయితే సరిపోతుంది. అలా కాకుండా మనము ఒక 200 బాక్సులు, 300 బాక్సులు అయినప్పుడు 5 మందిని, 10 మందిని పెట్టుకున్నామంటే ఫాస్ట్గా పెరికేసి వేసుకొని వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఒకసారి పెడితే 400 బాక్సులు, 500 బాక్సులు అయినా కూడా మనకి 20 మందితో ఇది అయిపోతుంది. అయితే 30 మంది అయినారు 750 బాక్సులకి. ఇప్పుడైతే మనకి ఇప్పటికి ఒక 22 మంది అట్లా అవుతారు అంతే. ఇప్పుడు 500 బాక్సులకి కూడా అలా అయితే ఎక్కువ కాయలు మాగినప్పుడు పెరుక్కున్నామంటే కూలి తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు క్రేట్ పెరిగేది చెట్లు కాయలు చాలా మాగింటాయి కాబట్టి క్రేట్లు ఫాస్ట్గా ఉండతాయి. పెరికిన వాళ్ళకి ఆడే ఉంటారు. సాల్ జరగేది కష్టమవుతుంది. మీరేమనుకోవచ్చు, ఇప్పటికైనా పెరికేద్దాం అనుకున్నా రేట్ లేనప్పుడు మిగలదు. అది ఎట్లోలే మీ ఇష్టము, మీ ప్లానింగ్లు మీకు ఉంటాయి. నేను చెప్పేది కాదు. మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ఫాలో అవ్వండి. అయితే రైతులకైతే 100% అయితే హాలిడేస్ అనేవి ఉండవు. పొగలైనా రాత్రైనా. ఇప్పుడు రాత్రి కరెంటు కూడా పొగలు సరిగ్గా కరెంటు కూడా ఇవ్వడం లేదు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాము. అలా ఉంది పరిస్థితి ప్రజెంట్. పొగుల్లో అయితే సరిగ్గా కరెంటు కూడా ఇవ్వడం లేదు. ఇస్తాడు ఆఫ్ చేస్తాడు, ఇస్తాడు ఆఫ్ చేస్తాడు, ఇస్తాడు ఆఫ్ చేస్తాడు. ఒక డ్రిప్ మూట వదలాలన్నా కూడా 5 గంటలు పడుతుంది. పొద్దున్న 9 పోతే మధ్యాహ్నం 1 గంటకైతే బయటకు వస్తున్నాము. అన్నిసార్లు కరెంట్ ఆఫ్ చేస్తున్నాడు కాబట్టి పొగలైనా కానీ, రాత్రి అయినా కానీ, పొద్దునైనా కానీ, మధ్యాహ్నం అయినా కానీ ఇప్పుడు పడితే అప్పుడు పంటల కాడికి పోవాల్సిందే. మన పంటలు కాపాడుకోవాల్సిందే. రేట్లు లేవు కాబట్టి టమాటాలు ఎవరు పెరగకపోరు. రేటు ఉన్న పోతే అయితే 100% అయితే కాయలు పెరిగిన కాయలు కాడ కావాలి ఉండాల్సిందే. రాత్రి కూడా కావాలి ఉండాల్సిందే. ఒక రేటు పెరిగిపోయినా కూడా 2-3 వేలు అయితే వెళ్ళిపోతుంది రేట్లు ఉన్నప్పుడు. అన్నింటికి సిద్ధమైతేనే సేద్యంలోకి రండి, లేకుంటే రావద్దండి. అంతా నేను ఓన్గా కూలి పెట్టి చేపిస్తానంటే 100%గా ఎత్తిపోతారు. మీరు సొంతంగా కష్టపడుకునేటికంటే రాండి. నేను అందరిలాగా చేస్తాను అనుకుంటే మాత్రం మీ అంతకు మీరు ఓన్గా కష్టపడేటికంటే మాత్రం సేద్యంలోకి వస్తే బాగుపడతారు, లేకుంటే లేదు. థ్యాంక్ యూ.